ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే వచ్చే 18వ జనరల్ ఎలక్షన్, అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరగబోయే 3వ అసెంబ్లీ ఎన్నికలకి జరుగుతున్న సన్నద్ధంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అదేంటి, రాష్ట్రంలో అపోజిషన్ పార్టీగా చెప్పుకున్న టీడీపీ, జనసేన అంటే ఇది ఒక నేషనల్ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీయే, ఇది ప్రాంతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ అధికారంలో కేంద్రంలో హస్తినలో అధికారంలో ఉన్న పార్టీ. ఈ 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి రాష్ట్రంలో. దేనికి? రాష్ట్ర ప్రయోజనాలక అధికారానికి అనేది ప్రజల్లో ఉన్న అత్యంత పెద్ద ప్రశ్న, శేష ప్రశ్న. దీన్ని పూరించాలి. ఏ విధంగా చూడాలండి? టీడీపీ, జేఎస్పీ, బీజేపీ, టీడీపీ జేఎస్పీ ఒక కూటమిగా ఆల్మోస్ట్ వెళుతున్నాయి, ఇంకా సీట్లు షేరింగ్ అవ్వలేదు. అదేవిధంగా బీజేపీ ఇప్పుడు కూడింది. వీళ్ళు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో ఇండియా బ్యాక్ ఆపోజిట్లో చేరే అవకాశం ఉంది. ఇదనమాట. సో సీట్ షేరింగ్ అవ్వలేదు, కానీ ఆల్మోస్ట్ వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడినట్టు బయటికి మొత్తం వార్తలు వస్తున్నాయి. సో మేము ఎన్నో త్యాగాలు చేశామని కూడా చెప్తున్నారు. ఓకే, దీనికి కానీ ఇది దేనికి? అధికారానికే అనేది వాళ్ళ స్టేట్మెంట్లు వస్తున్నాయి, కానీ రాష్ట్ర ప్రయోజనాలు దీనికి అనేది లేదు. రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలు చూడండి, ఎన్ని విపత్తులు ఉన్నాయి మనకి. పోలవరం డ్యామ్ అలాగే ఉంది. పోలవరం ఓకే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ డూ, నేను దీనికి మీద చాలా మంచిగా మాట్లాడతాను రాజ్యాంగబద్ధ ఆధారంగా. తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ అలాగే ఉంది రాష్ట్రానికి. 10 సంవత్సరాలు కావస్తున్న దానికి ఏమీ లేదు. ఓకే, ఎన్నో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. పోలవరం డ్యామ్ లైఫ్ లైన్ ఆఫ్ ఏపీ అంటాం. అది ఒక జీవధార అనమాట. అటువంటిది ఇంకా అసంపూర్తిగా ఉంది. అది ఎప్పుడు అవుతుందో తెలియదు, దాని క్వాలిటీ కూడా ఎలా ఉందో తెలియదు. నేను తర్వాత మాట్లాడతాను. కేంద్రం నుంచి ఎటువంటి సపోర్టు లేదు. స్పెషల్ కేటగిరీ కేంద్రం పక్క పెట్టేసింది, ఉపేక్ష వహించి డైరెక్ట్గా చెప్పేసింది పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో, మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏపీకి ఇవ్వము అని చెప్పేస్తుంది. ఈ 2 ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎకనామిక్, అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక సోర్స్ కాదండి, అది ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక హ్యూమిలియేషన్ అనమాట. ఆంధ్రుల హక్కు అది, ఆంధ్రుల సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. అది అనమాట. ఓకే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఇలా ఎన్నో సమస్యలు మనకు ఉన్నాయి. ఈ సమస్యలకి ఈ బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ అధికారంలో రాబోతుందనే సూచనలు కూడా ఎక్కువ ఉన్నాయి సర్వేల ప్రకారం. ఇలాంటి పార్టీతో 2 ప్రధాన పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతూ దాంతో ఒప్పందం ఇక్కడ కూటమికి ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద బీజేపీ ఏదైనా హామీ ఇచ్చిందా? అది ఇంపార్టెంట్. అంతేగాని రాష్ట్ర ప్రజలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. అధికారంలోకి అందరూ వస్తారు, వెళతారు, హామీలు ఇస్తారు, వెళతారు. కానీ ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది, మళ్ళీ రాబోతుంది. అది అన్ని సూచనలు చెప్పేస్తున్నాయి. మోడీ పాపులారిటీని బట్టి వస్తుంది. సో ఈ ఎన్డీఏ జాయిన్ అయినప్పుడు ఓకే, ఇక్కడ ప్రయోజనాలు ఆశించే రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏ డిమాండ్లు పెట్టారు, ఏవి బీజేపీ ఒప్పుకుందనేది ప్రజలకు కావాలి. అతి పెద్ద ప్రశ్న నెంబర్ 1 అది. నెంబర్ 2 అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఈ కూటమి రెండో పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ కూటమి ప్రజల్లో ఉన్న సందేహాలు ఇవన్నీ నిర్వర్తించాలి. ఓకే, నేను కూడా రాజమండ్రి ఎంపీగా అభ్యర్థిగా నేను నిలబడ్డాను. నేను కూడా రాజకీయాల కోసం ఒక విశ్లేషణ నేను మాట్లాడుతున్నాను. నాకు కూడా ఒక సమస్య ఇది. అదేంటి, ఈ కూటమి రాష్ట్రంలో రాజకీయ సుస్థిరతను అందించగలదా? ఎలక్ట్ అయితే అధికారంలోకి వస్తే అది అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఈ టీడీపీ అనేది లౌకిక పార్టీ. దెర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అంటే 3 రకాల పొలిటికల్ పార్టీస్ ఉంటాయి నిష్ణాతుల ప్రకారం. అవేంటి? ఇప్పుడు చూడండి, రాజ్యాంగంలో మనకి రాజకీయ పార్టీల ప్రస్తావన ఎక్కడ ఉండదు. రాజకీయ పార్టీల ప్రస్థానం ఒకే ఒక చోట, అది 1985లో యాంటీ డిఫెక్షన్ లా, రాజీవ్ గాంధీ టైంలో యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపుల నిరోధక చట్టం సమయంలో పొలిటికల్ పార్టీస్ అనే పదం ఉపయోగించింది రాజ్యాంగంలో. అప్పటి వరకు పదమే లేదు. ఓకే, రాజ్యాంగం ఉండదు. కానీ రాజకీయ పార్టీలే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తాయి అనమాట. చాలా పెద్ద ఇంపార్టెంట్ ఉంటుంది, దానికి చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. ఈ రాజకీయ పార్టీలు 3 రకాలు అనమాట నిష్ణాతుల ప్రకారం. అవేంటంటే నెంబర్ 1 లెఫ్ట్ పార్టీస్, రైట్ పార్టీస్ అండ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీస్. లెఫ్ట్ అంటే మీకు తెలుసు సిపిఐ, సిపిఎంలు ఇండియాలో ఉంటాయి. తర్వాత రైట్ వింగ్ అంటే బీజేపీ రైట్ వింగ్ మతతత్వంతో కొంచెం కూడి ఉంటుంది. సిపిఐ ఏంటంటే లెనినిజం, మార్క్సిజం బయట నుంచి తెచ్చుకుంటే ఎక్కువగా అవి. తర్వాత ఉదారవాద ప్రజాస్వామ్య పార్టీలు, దానికి ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఉంటాయి. ఇప్పుడు టీడీపీ, జేఎస్పీ కూడా ఉదారవాద లిబరల్ డెమోక్రటిక్ పార్టీస్, సెక్యులర్ పార్టీస్. బ్యూటిఫుల్. ఓకే, ఈ విధంగా ఈ టీడీపీ, జేఎస్పీ
కానీ బీజేపీ అనేది వేరే ఐడియాలజీ ఉంటుంది. ఈ రెండిట్లకి ఎక్కడ సింక్ అవుతుందండి? ఇది సింక్ అవ్వదు. అంటే అధికారం కోసం మాత్రమే ఇక్కడ సింక్ అయినట్టు కనపడుతుంది. కాబట్టి వీళ్ళ ఇంట్రెస్ట్లు వేరుగా ఉంటాయి. ఇక్కడ కూడా టీడీపీ జేఎస్పీ ఇంట్రెస్ట్ వేరు ఉంటుంది, బీజేపీ ఇంట్రెస్ట్ వేరు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు 170 సీట్లు 90 సీట్ల దాకా కొట్టుకుని అధికారంలోకి వచ్చినప్పుడు, లేకపోతే ఎంపీ సీట్లు అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కొట్టుకోకుండా ఒకరికొకరు తగవలాడుకోకుండా ఉండాలి అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ముందు ఉండాలి. అంటే మేము వస్తే ఇంతకాలం మేము సీఎం ఉంటాం, మేము సీఎంగా ఉంటాం, ఈ స్టేట్లు మేము ఇవి కామన్ మేనిఫెస్టో అనేది ఒకటి రావచ్చు. కామన్ మేనిఫెస్టో కట్టుబడి ఉండాలంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉండాలి. అంతకుముందు ఇండియాలో మనకు సంకీర్ణ 25 సంవత్సరాల సంకీర్ణ యుగం 1989 నుంచి 2014 వరకు 25 సంవత్సరాల సంకీర్ణ యుగం నడిచింది కోయిలేషన్ ఎరా. అప్పుడు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ కూటమి అధికారం కోసం వస్తే ఇలాంటి డిఫరెంట్ ఐడియాలజీలు, వేరే ఐడియాలజీలు ఉన్న పొలిటికల్ పార్టీస్ రాజకీయ సుస్థిరతను అందించలేవు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది రాజకీయ సుస్థిరత. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించాలి అంటే రాజకీయ సుస్థిరత అతిపెద్ద ప్రధానం. రాజకీయ సుస్థిరత లేదా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నిన్న చాలా సర్వేస్ వస్తున్నాయి. 2027 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది. దాంట్లో ఒక కారణం రాజకీయ సుస్థిరత. ఓకే, ఏ పార్టీ అధికారంలో ఉందనేది ఇంపార్టెంట్ కదా. రాజకీయ సుస్థిరత ఉంటేనే ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థలు ముందుకెళ్తాయండి. సో రాజకీయ సుస్థిరతని అందించగలవా నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ నుంచి మీరు ఏమి అడిగారు, అది ఏమి హామీ ఇచ్చింది అనేది అతిపెద్ద. ఈ 2 ప్రశ్నలు లేకపోతే ఈ కూటమి అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వచ్చే 5 సంవత్సరాల్లో అది ఒక పెను శాపంగా పరిణమిస్తుంది. అది ఒక వరం కాదండి. సో నేను విశ్లేషణ పరంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడింది. ఇది ప్రజల్లో ఉన్న సందేహాలు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సస్పిషన్స్, యాంబిగ్యూటీస్ అండ్ వేరియస్ సస్పిషన్స్ ఉన్నాయి ప్రజల్లో. ఓకే, ఇలాంటి సందేహాలు అన్నిటినీ నివృత్తి చేయగలిగే విధంగా వీళ్ళ కూటమి ఉండాలి. రాజకీయ సుస్థిరతను అందిస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, ఈ పోలవరం స్పెషల్ కేటగిరీ స్టేట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆకపోవడం, ఎన్నో మినరల్ రీసోర్సెస్ ప్రైవేటీకరణ ఆకపోవడం, ఎంతో పెట్టుబడులు, ఓకే, ఈ విధంగా ఎన్నో సమస్యల మీద బీజేపీ మాకు హామీ ఇచ్చిందని చెప్పగలిగితే దట్ వుడ్ బి ద వండర్ఫుల్ కూటమి, లేదా దట్ విల్ బి ద ఫెయిల్డ్ అలయన్స్ అయిపోతుందండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం చెప్పవలసిన అతిపెద్ద సమాధానం.